Subscribe now and press the bell icon. Never miss an update. కార్యక్రమానికి స్వాగతం. నేను మీ లక్ష్మణరావు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ అనేక రకాల అక్రమాలు చేస్తున్నారు. హరి జవహర్ లాల్ కమిషనర్ నుంచి వెళ్ళిపోయాక ఈ సత్యనారాయణ కమిషనర్గా వచ్చారు. వీరు వచ్చిన కొత్తలో పరిపాలన సరిగానే ఉన్నట్టు కనిపించినప్పటికీ కూడా ద్వితీయ భాగం అంటే ఈ స్టేజ్లో కనుక మనం చూసినట్టయితే ఎక్కడికక్కడ అంకినట్టు దండుకుని ఎలా పడితే అలా ఉత్తర్వులు అర్ధరాత్రి ఇచ్చేస్తున్నారు. ప్రత్యేకించి ఇచ్చినటువంటి ఉత్తర్వులు ప్రమోషన్లు కానివ్వండి, అపాయింట్మెంట్లు కానివ్వండి, డిప్యుటేషన్లు ఏమైనా కానివ్వండి, ఏ ఆర్డర్ బయటకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడ ఎవరు ఏ న్యాయస్థానానికి వెళ్ళి ఛాలెంజ్ చేయకుండా, ఎక్కడ ప్రశ్నింపబడకుండా. అంటే ఆయన ధైర్యం ఏంటంటే అసలు కాగితాలు ఎవరికైనా దొరికితే కదా ఎవరైనా ఏమైనా మాట్లాడేది. ఇది కమిషనర్ సత్యనారాయణ ఒక ప్రణాళికాబద్ధంగా పెట్టేసుకున్నాడండి. ఆయన యాక్షన్ ప్లాన్ ఏంటంటే చట్టవిరుద్ధంగా అక్రమంగా అర్ధరాత్రి పూట వాట్సాప్లోనే ఈ పనులన్నీ చేస్తాడు. ఆయన పరిపాలన అంతా వాట్సాప్లో చేస్తాడు. అది కూడా రహస్యంగా, ఎక్కడ అది కూడా ఆన్లైన్ పరిపాలన ఉండదు. అంతా ఫిజికల్ ఫైల్స్. అంటే ఎవరైనా ఎక్కడైనా ఏమైనా ప్రశ్నించదలిచినా తర్వాత ఫైల్ లేదంటారు, ఆ ఫైల్ మాన్ చేసేస్తారు, మేము అసలు ఇవ్వలేదంటారు అనమాట. అంటే ఈ రకమైనటువంటి ఒక ప్రణాళిక పెట్టుకుని ఏ ఫైలు ఎవరికి అందకుండా, ఏ కాగితం ఎవరికి అందకుండా ఉండడం కోసం అనేక రకాల చట్టవిరుద్ధమైన పనులు చేస్తూ అంకిరిగాటికి దండేసుకుంటున్నారు అంటూ అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి మధ్యాంజనేయ స్వామి దేవస్థానం ఇటీవల దీని ప్రథమ భాగంలో మనం ఫస్ట్ పార్ట్లో మనం చూసాం. మధ్యాంజనేయ స్వామి దేవస్థానం జంగారెడ్డిగూడెం మండలంలో ఉంది. ఇక్కడ వంశపారంపర్య అర్చకుడి కింద వేదాంతం వెంకటాచార్య న్యాయాన్ని నియమిస్తూ కమిషన్ ఇచ్చిన ఆర్డరు వివాదాస్పదం కావడంతో మనం దీని మీద వరుస కార్యక్రమాలు చేస్తున్నాం. అయితే అసలు మన గత కార్యక్రమంలో మనం చూసామండి, ఈ దేవస్థానానికి సంబంధించిన రికార్డులు కానివ్వండి టాప్ టు బాటం. ఎందుకంటే ఈ దేవస్థానం పుట్టినప్పటి నుంచి అసలు మధ్యాంజనేయ స్వామి దేవస్థానం దేవుడు ఒక చెట్టు త్వరలో ఉండేవారు. చెట్టు త్వరలో ఉన్నప్పుడే అర్చకత్వం ఉండేది. తర్వాత అక్కడ దేవాలయం కట్టారు అన్న ఒక చరిత్ర ఉన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఎక్కడ చూసినప్పటికీ కూడా ఈ వేదాంత వెంకటాచార్య అనే అర్చకుడు జీతానికి పనిచేస్తున్నాడు, స్కేల్ మీద పనిచేస్తున్నాడు, జీతం తీసుకుంటూ స్కేల్ తీసుకున్నాడు తప్ప ఎక్కడ వంశపారంపర్య అర్చకుడు అనేటటువంటి మాటే లేదంటే దేవాదాయ శాఖ వెబ్సైట్ కానివ్వండి, లేకపోతే దేవాదాయ రికార్డులు ఏ రికార్డు చూసినా 25 రిజిస్టర్, 35 రిజిస్టర్, 43 రిజిస్టర్, 43/10 మనం అన్ని ఈ కాగితాలన్నీ మనం ఆల్రెడీ నేను చూపిస్తూ ఫస్ట్ పార్ట్లో నేను ఆల్రెడీ చాలా వివరంగా ఈ కార్యక్రమాలు విషయాలన్నీ నేను చెప్పాను. అయితే దీనిలో ఒక విచిత్రమైన అంశం ఏంటంటే మన ఈవో కొండలరావు మనతో మాట్లాడారు. ఈ ఫైలు అసలు ఏంటంటే కమిషనర్ ఇచ్చిన అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీ మాకు ఇవ్వండి, మేము కూడా పరిశీలిస్తామంటే లేదంటే కమిషనర్ ఎట్టి పరిస్థితుల్లో ఈ కాగితాలు మమ్మల్ని బయట పెట్టద్దని మాకు కమిషనరేట్ నుంచి ఆదేశాలు ఉన్నాయని ఆయన తెలియజేసుకుంటూ వచ్చారు. మరి మరింత వివరంగా మనం చూసినట్లయితే ఫైలు మేము ఆల్రెడీ సంపాదించామండి. దేవాదాయ కమిషనరేట్లో జరిగిన అవినీతి అక్రమాలకు నిజంగా మారిపోయిన రుజువు చేసేటటువంటి ఈ మధ్యాంజనేయ స్వామి దేవస్థానం అర్చక నియామకానికి సంబంధించిన నోట్ ఫైల్తో సహా ఫైల్ ప్రస్తుతం మన దగ్గర ఉంది. ఇది 28 పేజీల ఫైలు. ఇందులో ఎవరెవరి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉంది, ఏంటి ఉంది అనేది కూడా చాలా క్లియర్గా తెలిసిపోతుంది. ఇందులో కనుక చూసినట్టయితే కనుక ఇది ఈ ఆర్డర్ ఎక్కడి నుంచి ఇచ్చారు దేవాదాయ కమిషనర్ అనేది మనం ముందుగా పరిశీలిస్తే కనుక ఏ సెక్షన్ నుంచి ఇచ్చారండి. ఇది దేవాదాయ కమిషనర్ ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఇప్పుడు నేను చదివి వినిపిస్తాను. మన దగ్గర కాపీ ఉంది. నిన్నటి వరకు ఈవో ఇవ్వలేదు. కమిషనర్ రహస్యంగా వాట్సాప్లో మాత్రమే అర్ధరాత్రి పూట 1 గంటకు కేవలం అర్చకుడికి ఈవోకి ఇద్దరికి పెట్టి ఇవి ఎవరికి ఇవ్వడానికి వీల్లేదు అంటూ హుకుం జారీ చేసినటువంటి ఆర్డర్. ఈ ఆర్డర్ ఇప్పుడు నేను మీకు చదివి వినిపిస్తానంటే ఈ ఆర్డర్ కమిషనర్ ఇచ్చాడు. ఇది పూర్తి అక్రమాలకు నిలయంగా మారిపోయిన దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ పరిపాలనకు ఒక రుజువుగా మిగులుతుంది. ఇది ఒక సాక్ష్యంగా కూడా ఉంది. మొత్తం టోటల్గా ఉన్నటువంటి ఫైల్ మొత్తం నేను మీకు కంటెంట్ చదివి వినిపిస్తాను. ఏ స్థాయిలో ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా అక్రమాలు చేయొచ్చు అనేది ఈ ఫైల్ చూస్తే కనుక మనకి అర్థమవుతూ ఉంటుంది.
ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్, మధ్యాంజనేయ స్వామి టెంపుల్, గురువాయిగూడెం, జంగారెడ్డిగూడెం, ఏలూరు డిస్ట్రిక్ట్. రిక్వెస్ట్ ఆఫ్ శ్రీ వేదాంత వెంకటాచార్యులు అర్చక టు డిక్లేర్ హిమ్ యాజ్ హెరిడేటరీ అర్చక. ఎంక్వైరీ కాండక్టెడ్, రిజెక్టెడ్. రిట్ పిటిషన్ నెంబర్ 39839 2022 ఫైల్డ్. ఆనరబుల్ హైకోర్ట్ ఇష్యూడ్ ఆర్డర్ డేటెడ్ 30th 6/2023 setting aside order of rejection passed by the commissioner and remanded to matter to the commissioner for re-examination and to pass reasoned order further inquiry conducted orders and దీనిలో సబ్జెక్టు వైజ్గా రాసుకుంటూ వచ్చారంటే 9 దగ్గర 8 రిఫరెన్స్లు దీనిలో చూపించారు. ఇందులో రిప్రజెంటేషన్ వేదాంత వెంకటాచార్య రిప్రజెంటేషన్ ఒకటి చూపిస్తున్నారు, హైకోర్టు ఆర్డర్లు 2 చూపిస్తున్నారు, కొవ్వూరు మున్సిపల్ కోర్టు ఆర్డర్ 1 చూపిస్తున్నారు. ఇంకా ఇది కాకుండా ఈవో తోటి కాన్సర్న్ అధికారులు, ఆర్జేసీ, రీజనల్ జాయింట్ కమిషనర్ రాజమండ్రి సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో దీని మీద జరిగినటువంటి కరస్పాండెన్స్ కి సంబంధించిన రిఫరెన్స్లన్నీ 8 రిఫరెన్స్లు దీనిలో పెట్టారు. ఈ విషయంలో కనుక మనం చూసినట్టయితే ఆర్డర్లో ఫైనల్ గా ఒక మాలఫైడ్ ఇంటెన్షన్ తోటే ఈ కమిషనర్ ఆర్డర్ ఇచ్చాడని రుజువు చేసేటటువంటి విషయాలు దీనిలో చాలానే ఇన్వాల్వ్ అయి ఉన్నాయండి. నేను ఈ మొత్తం వరుస కార్యక్రమాల్లో భాగంగా నేను మీకు వివరిస్తాను. అయితే దీనిలో ముఖ్యంగా మనం చూస్తే కనుక దేవాదాయ కమిషనర్ ఎటువంటి చట్టబద్ధత లేనటువంటి ఆర్డర్ ఎలా ఇస్తారంటే ఇన్ వ్యూ అంటే ఈ విషయగతంగా చూస్తే కనుక చాలా విషయాలు ఉన్నటువంటి కంటెంట్ ఇది. ఇవన్నీ మనం వివరించే ముందుగా దీనిలో మనం పరిశీలించవలసినటువంటి ఒక ముఖ్యమైన విషయం కూడా ఏంటంటే ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఫ్యాక్ట్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్ I inclined to consider the claim of the applicant అని దీనిలో స్పెసిఫిక్ గా కమిషనర్ రాస్తున్నారు. మరి ఇంక్లైన్డ్ అంటే మనందరికీ అర్థం అయ్యే ఉంటుంది. అంటే ఉన్న వాస్తవాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇతన్ని వంశపారంపర్య అర్చకుడికి ఇచ్చేయడం కోసం నేను నిర్ణయం తీసేసుకున్నాను. నేను ఒక తిరిగి ఒక నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుని నేను ఒక నిర్ణయం తీసేసుకున్నాను. అంటే ఒక రకంగా చూస్తే కనుక తిరిగి మళ్ళీ ఆయన ఏం పని చేయాలో ఆ పని చేయడం కోసం అని చెప్పి ఇంక్లైన్డ్ అనే పదం కూడా ఇక్కడ వాడాడు. ఆయన మారు మనసు పొంది ఈయనకి ఇచ్చేయడానికి నిర్ణయించుకున్నట్ట. రికార్డులు ఏం చెప్పినా 38, 43, 43/10, 25 రిజిస్టర్లో ఎక్కడా కూడా హెరిడిటరీ రైట్స్ లేకపోయినా జీతమే తీసుకుంటున్నాడని రుజువైనా హరి జవహర్ లాల్ కమిషన్ కింద ఉన్నప్పుడు ఇవ్వడానికి వీల్లేదని ధృవీకరించినప్పటికీ కూడా 2 హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి కాబట్టి ఈ జడ్జిమెంట్ ప్రకారం మేము ఇస్తున్నాం. దీనిలో డొంక తిరుగుడు సమాధానం చెబుతూ మళ్ళీ నేను ఆ జడ్జిమెంట్ ఏదైతే ఇప్పుడు నేను వివరించానో 2022 సంవత్సరంలో ఉన్నటువంటి జడ్జిమెంట్ వీళ్ళు ఏదైతే చూపిస్తున్నారో ఆ జడ్జిమెంట్ కూడా నేను ఆల్రెడీ మీకు చదివి వినిపిస్తానండి. వేదాంత వెంకటాచార్య 2021లో కోర్టుకెళ్ళి తీసుకొచ్చినటువంటి జడ్జిమెంట్ కాపీ, 2022 సంవత్సరంలో ఉన్నటువంటి జడ్జిమెంట్ కాపీ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. నాకు హెరిడేటరీ అర్చకత్వం కావాలంటూ 23476/2021లో నేను ఒకసారి హైకోర్టుకి వెళ్తే హైకోర్టు కేవలం ఇతను పెట్టుకున్నటువంటి అప్లికేషన్లు పరిశీలించమని మాత్రమే హైకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఉందండి. 39839/2020 హరి జవహర్ లాల్ ఇచ్చినటువంటి ఆర్డర్ని సస్పెండ్ చేస్తూ నాకు హెరిడిటరీ రైట్స్ కావాలని చెప్పి మళ్ళీ 2022 సంవత్సరంలో వెంకటాచార్య కోర్టుకి వెళ్ళారు. దీని మీద కూడా ఎక్కడా కూడా హైకోర్టు ఈ 2 రిట్ పిటిషన్లు కనుక మనం చూస్తే 23476/2021 ఎవరైనా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులోకి వెళ్ళి జడ్జిమెంట్ డౌన్లోడ్ చేసుకుని చూడొచ్చండి, సందేహం ఏం లేదు. దీనిలో 39839/2022 ఈ 2 జడ్జిమెంట్లు చూడండి. ఈ 2 జడ్జిమెంట్లో కూడా హైకోర్టు ఎక్కడా కూడా ఇతనికి హెరిడిటరీ అర్చకత్వం ఇమ్మని చెప్పలేదు. వీళ్ళు చెప్పేది ఏంటంటే హరి జవహర్ లాల్ అనే వ్యక్తి కమిషనర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని హైకోర్టు సెటిసైడ్ చేసిన మాట వాస్తవమే, కానీ హైకోర్టు తీర్పు ప్రకారమే మేము ఇస్తున్నామని చెప్పి దీనిలో వీళ్ళు మెన్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఒకసారి మనం హైకోర్టు జడ్జిమెంట్ ఫైనల్ గా చూస్తే ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ డిస్కషన్ చాలా ఎలాబరేట్ జడ్జిమెంట్ ఉందండి. దీనిలో కూడా ఒక 11 పేజీల జడ్జిమెంట్ ఉంది. ఇన్ వ్యూ ఆఫ్ ద డిస్కషన్ ఇన్ ద రిట్ పిటిషన్ ఈజ్ అలౌడ్ బై సెట్టింగ్ అసైడ్ ద ఇంప్యూజ్డ్ ప్రొసీడింగ్స్ RC నెంబర్ A1/1102642/25/2022 డేటెడ్ 1/12/2022. అంటే హరి జవహర్ లాల్ ఇచ్చినటువంటి ఆర్డర్ని ఏదైతే ఛాలెంజ్ చేశారో దాన్ని హైకోర్టు సెటిసైడ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. Passed by the respondent number 2, matter is remitted to respondent number 2. Respondent number 2 shall pass reasoned order within a period of 8 weeks from the date of this receipt of a copy and this order strictly in accordance with the law అని చెప్తోందండి హైకోర్టు. మరొకసారి మళ్ళీ చదివి వినిపిస్తాను. మళ్ళీ చూడండి, ఎక్కడ మనకి దీనిలో డౌట్ ఏం లేదండి. హైకోర్టు హెరిడిటరీ మనం ఎక్కడ చెప్పలేదు, కానీ మొత్తం రికార్డు అంతా కనుక మేము చూసినట్లయితే ఈ రికార్డులో ప్రకారం
తనకి సరైనటువంటి న్యాయం దొరకలేదు, తనకు అర్చకత్వం వంశపారంపర్య అర్చకత్వం ఇవ్వకపోవడం పట్ల సరైనటువంటి నిర్ణయం ఎందుకు ఏ నిర్ణయం తీసుకున్నారనే విషయాన్ని ఈ మెమోలో వివరించలేదు కాబట్టి నాకు అన్యాయం జరిగింది నేను భావిస్తున్నాను కాబట్టి నాకు న్యాయం చేయాలి అంటూ వేదాంత వెంకటాచార్య హైకోర్టుకి వెళ్తే హైకోర్టు క్లియర్గా చెప్పేది ఏంటంటే మ్యాటర్ ఈజ్ రెమిటెడ్ టు రెస్పాండెంట్ నెంబర్ 2 ఆఫ్ ద కమిషనర్ ఆఫ్ ఎండోమెంట్స్ షల్ పాస్ రీజన్డ్ ఆర్డర్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ 8 weeks ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ద రిసిప్ట్ ఆఫ్ దిస్ కాపీ ఇన్ ఆర్డర్ టు స్ట్రిక్ట్లీ ఇన్ అకార్డెన్స్ విత్ ద లా అని చెప్తోందండి. అర్థమైంది కదా? అంటే చట్టబద్ధంగా ఏ విధమైనటువంటి విషయం దీనిలో మీరు ఏం చేయదలుచుకున్నారో చట్టబద్ధత అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో దానిలో ఉండేటువంటి చట్టబద్ధత ఏమిటనేది కూడా ఈ రిజెక్షన్ ఆర్డర్లో ఆయన ఒకవేళ నిరాకరిస్తూ మా దగ్గరికి వచ్చారు కాబట్టి మీరు ఆర్డర్ పాస్ చేస్తూ ఎందువల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అనేది చట్టబద్ధత ఏమిటనేది మీరు తెలియజేయండి. ఇది కోర్టు చెప్పేది. Till an order is passed by the respondent number 2, the petitioner shall continue as archaka in the subject temple. మీరు చూడండి, ఓన్లీ అర్చకుడి కింద మాత్రమే కొనసాగుతారు. నాకు అన్యాయం జరిగిందంటూ కోర్టుకు వచ్చాడు కాబట్టి అర్చకుడి కింద కొనసాగించండి అని చెప్పింది తప్ప వంశపారంపర్యం అని ఎక్కడ ఈ కోర్టులో ఏమి లేదండి. ఆర్డర్లో దేర్ షల్ బి నో ఆర్డర్ యాజ్ టు కాస్ట్స్ అని దీనిలో స్పెసిఫిక్గా చెప్తోంది. ఈ హైకోర్టు ఆర్డర్లో ఎక్కడ ఇతనికి వంశపారంపర్యం ఇమ్మని ఉందండి? చట్టవిరుద్ధంగా రూల్ పొజిషన్ పాటించకుండా చట్టాన్ని పట్టించుకోకుండా ఇతనికి మీరేమో వంశపారంపర్యం ఇచ్చేమని దీనిలో ఏమి రాయలేదే. సిమిలర్గా చూస్తే కనుక 2347 ఆఫ్ 2021లో కూడా మనం చూసినట్టయితే ఇదే రకమైనటువంటి ఆర్డర్ని కోర్టు ఇచ్చింది. ఇన్ వ్యూ ఆఫ్ ద అబౌవ్ సిన్స్ ద ప్రైమ్ గ్రీవెన్స్ ఆఫ్ ద పిటిషనర్ ఈజ్ నాన్ డిస్పోజల్ ఆఫ్ ద రిప్రజెంటేటివ్స్ సబ్మిటెడ్ బై ద సెకండ్ రెస్పాండెంట్ డిస్పైట్ ల్యాప్స్ ఆఫ్ కన్సిడరబుల్ లెంగ్త్ ఆఫ్ టైమ్ అండ్ ఆల్సో మేడ్ ప్రెజెంటేషన్ రీసెంట్లీ డేటెడ్ 21/3/2022 to the second respondent, this court, without going into the merits of this case, thinks it fit to appropriate to dispose of the writ petition with a direction to the second respondent to dispose the representations submitted by the petitioner referred to in the writ petition, including one and submitted afresh expediently as possible, strictly in accordance with law and rules applicable అనే కోర్టు చెప్తోందండి. ఎక్కడ కూడా ఇతను అప్లికేషన్లు పెట్టుకుంటున్నాడు, నాకు వంశపారంపర్యం కావాలంటున్నాడు, మీరు అప్లికేషన్లు పట్టించుకోవట్లేదు, దేనికి సమాధానం చెప్పట్లేదు కాబట్టి ఇతనికి ఎందుకు మీరు సమాధానం చెప్పరో వివరాలతో పాటు ఖచ్చితంగా అతనికి ఒక సంజాయిషి ఇవ్వండి. అతనికి చట్టబద్ధత ఏముంది, రూల్స్ అకార్డింగ్గా రూల్స్ ప్రకారం చట్టబద్ధంగా రూల్స్ ఫాలో అవుతూ మీరు దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకున్నారో అతనికి తెలియజేయవలసిన బాధ్యత మీకు ఉండగా మీరు తెలియజేయట్లేదు కాబట్టి అతను మా దగ్గరికి వచ్చాడు కాబట్టి మీరు తెలియజేయండి అనేది హైకోర్టు జడ్జిమెంట్. ఇది 23476 ఆఫ్ 2021 జడ్జిమెంట్. నేను ఇప్పుడు ఆల్రెడీ చదివి వినిపించాను. 39839 ఆఫ్ 2022లో కూడా ఎక్కడ వంశపారంపర్యం అని చెప్పలేదు. కానీ మీకు వంశపారంపర్యం ఇవ్వడానికి ఎటువంటి హక్కులు లేవు, అర్హత లేదు. రికార్డు మీకు ఇవ్వాలని చెప్పి ఎక్కడ చెప్పడం లేదు. రికార్డులో మీకు ఎటువంటి అర్హత ఉన్నట్టుగా చూపించట్లేదంటూ హరి జవహర్ లాల్ ఇతను పెట్టుకున్న అప్లికేషన్ రిజెక్ట్ చేస్తూ సరైన వివరణ ఇవ్వలేదని, తనకు సరైన చట్టబద్ధమైనటువంటి సమాధానం లభించలేదని ఇతను కోర్టుకి వెళ్తే ఇతనికి చట్టబద్ధమైనటువంటి సమాధానం ఇవ్వండి అంటూ కోర్టు ఇచ్చినటువంటి తీర్పును చూపిస్తూ ఇప్పుడు దేవాదాయ కమిషనర్ దీనిని మెన్షన్ చేస్తూ హైకోర్టు చెప్పింది కాబట్టి మేము ఇవ్వక తప్పదు కాబట్టి మేము ఇచ్చేసామన్నట్టుగా దీనిలో రాయడం కూడా చాలా విచిత్రమైనటువంటి అంశంగా కనిపిస్తోంది. ఒక పక్క ఇతను పెట్టిన రిప్రజెంటేషన్స్ సుమారుగా చూస్తే కనుక 5-6 రిప్రజెంటేషన్స్ 2 సంవత్సరాల కాలంలో పెడితే దేనొక్క దానికి సమాధానం చెప్పకపోవడం. 2 అంటే దేవాదాయ శాఖ కమిషనరేట్లో నటోరియస్ క్రిమినల్స్ గా మారిపోయినటువంటి సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో, క్రిమినాలజీ చదివి వచ్చినటువంటి సూపరింటెండెంట్ బుర్ర ఎలా పనిచేస్తుందంటే ఎవరు ఏ రిప్రజెంటేషన్ పెట్టండి, హైకోర్టు చెప్పనివ్వండి, ఆ తీర్పును గౌరవించరు. ఎవరన్నా రిప్రజెంటేషన్ పెట్టుకుంటే దానికి సమాధానం చెప్పరు, సమాచార హక్కు దరఖాస్తులకు సమాధానాలు ఇవ్వరు, అపీల్ పెడితే అపీల్ విచారణ చేయరు, గ్రాంట్ ఆఫ్ సర్టిఫికేట్ ఆఫీస్ రూల్స్ ప్రకారం సమాచారం అడిగిన వాళ్ళు సమాచారాలు ఇవ్వరు, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం సమాచారం అడిగిన వాళ్ళు సమాచారాలు ఇవ్వరు. ఎంత నటోరియస్ క్రిమినాలజీ అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా అప్లికబుల్ ఉందంటే మహా అయితే ఏం చేస్తారు, మేము చెప్పబోతే మీరు కోర్టుకి వెళ్తారు, వెళ్ళండి. మహా అయితే కోర్టు ఏం చేస్తుంది, జడ్జిమెంట్ ఇస్తుంది. మేము జడ్జిమెంట్ను కూడా అమలు చేసే పరిస్థితి ఏమి ఉండదు. మేము సాధారణంగా జడ్జిమెంట్లు మేము అమలు చేయము. ఇంకా మీకు మిగిలిన అంశం ఏంటంటే కంటెంప్ట్కి వెళ్తారు. కంటెంప్ట్కి వెళ్తే మాకేమైనా శిక్ష పడుతుందా? ఎండోమెంట్ కమిషనర్కి నిలబెట్టి కోర్టు చివాట్లు వేస్తుంది, అక్షంతలు వేస్తుంది, మహా అయితే 1 నెల జైలు శిక్ష చేస్తుంది, ఆ తర్వాత దాన్ని కూడా రద్దు చేసేస్తుంది. అందువల్ల మాకు భయం లేదు, భక్తి లేదు, మేము ఇలాగే ఉంటామంటూ అనేక మంది దగ్గర ఈ సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో అనేక రకాల ఇదే రకమైనటువంటి వివాదాలు కొని చేస్తున్న సూపరింటెండెంట్లు వ్యాఖ్యానాలు చేసినట్టుగా కూడా మన దగ్గరికి ఖచ్చితమైనటువంటి సమాచారం వస్తుందండి. అందువల్ల ముఖ్యంగా దేవాదాయ కమిషనరేట్లో
పేరుకుపోయి కూరుకుపోయినటువంటి అవినీతి సామ్రాట్లుగా తేలినటువంటి ఈ సూపరింటెండెంట్లు ఎవరైతే ఉన్నారో ఆ వ్యవస్థ జాడ్యాన్ని మొత్తం వదిల్చి ప్రధాన కార్యాలయంలో సూపరింటెండెంట్లందరినీ బయటికి పంపించి మఫ్సిల్ కోటాలో వేరే చోట పనిచేసేటటువంటి ఆఫీసర్లు చాలా మంది ఉన్నారండి. సూపరింటెండెంట్లు 2 ఆర్జేసీ ఆఫీసులు ఉన్నాయి, 4 డిప్యూటీ కమిషనర్ ఆఫీసులు ఉన్నాయి, 23 మంది ఏసీ ఆఫీసులు ఉన్నాయి. ఈ సూపరింటెండెంట్లు బయటికి పంపండి, ఎందుకు పంపరు? సంవత్సరాల తరబడి 10 ఏళ్ళు 25 ఏళ్ళు 30 ఏళ్ళు ఎక్కడే కూరుకుపోయి కోట్లు 10 కోట్లు 20 కోట్లు 30 కోట్ల రూపాయల అక్రమాస్తులు సంపాదిస్తున్నా ఇన్ని కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందువల్ల వీళ్ళనే ఇక్కడ కొనసాగించాల్సి వస్తుంది అనేటటువంటి ఆలోచన దేవాదాయ కమిషనర్ సత్యనారాయణ చేయవలసిన అవసరం ఉండగా అవన్నీ పక్కన పెట్టి ఆయనే అవినీతికి ఘన సామ్రాట్ లాగా మారిపోయినట్టు, అగ్రగణ్యుడిగా మారిపోయినట్టు ఈ విషయాలు మొత్తం చూస్తుంటే కనుక మనం తెలుస్తోంది. ఒక పక్క మీరు దేవాదాయ వెబ్సైట్ మనం కార్యక్రమంలో ఆల్రెడీ మనం చూసాం. దేవాదాయ వెబ్సైట్ అయితే వీళ్ళకి అందరూ స్కేల్ ఉన్నట్టే చెప్తోంది. 25, 38, 43 రిజిస్టర్లు అన్ని కూడా వేదాంతం వెంకటాచారికి స్కేల్ మాత్రమే ఉంది. దీనిలో ఇతను వంశపారంపర్యం లేదని ధృవీకరిస్తోంది. ఈ విషయాలన్నీ ఇలా ఉండగా ఇది మనం మొదటి కార్యక్రమం చేశాక మరీ విచిత్రంగా వేదాంతం వెంకటాచార్యులని అర్చకుడు ఎవరైతే ఉన్నారో మాకు క్యాబినెట్ నోటీసులు కూడా పంపించారండి. మెమోరాండమ్ ఆఫ్ క్యాబినెట్ పిటిషన్ అండర్ సెక్షన్ 143A ఆఫ్ 1 CPC కింద మాకు నోటీసులు కూడా వచ్చాయి. ఎం లక్ష్మణరావు అంటూ మాకు క్యాబినెట్ నోటీసులు పంపించారు. అంటే ఈ వ్యాజ్యం మీద మేమైనా ఒకవేళ న్యాయం కోరుతూ న్యాయం ఈ పబ్లిక్ ఇన్వెస్టిగేషన్ కానీ లేకపోతే రిట్ పిటిషన్ కానీ మేము ఒక కోర్టులో వేస్తూ ఈ అంశాన్ని పరిశీలించి వేదాంతం వెంకటాచారికి ఇచ్చినటువంటి ఈ వంశపారంపర్య అర్చకత్వాన్ని రద్దు చేయమంటూ మేమేమైనా ఒకవేళ కోర్టుకి వెళ్తే కనుక తనకు నోటీసులు ఇవ్వకుండా తన వివరణ వినకుండా కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండా ఉండేటటువంటి అంశంలో అంత ముందుకు వెళ్ళిపోయి కూడా ఈ వెంకటాచార్యునికి క్యాబినెట్ నోటీసులు కూడా ఇచ్చారంటే ఎంత తీవ్రమైనటువంటి రీతిలో ఈ అర్చకులు వెళ్తున్నారనే విషయం కూడా మనకి కూలంకషంగా అర్థమవుతోంది. అందువల్ల ఈ క్యాబినెట్ నోటీసులో ఉన్నటువంటి సంగతులు ఇంతేకాకుండా వేదాంతం వెంకటాచారికి వంశపారంపర్యం అర్చకుడి హోదా కింద ఇచ్చినటువంటి ఈ 28 పేజీల్లో గల ఇంకా అనేక చర్చించదగిన ఖచ్చితంగా పరిశీలించదగిన విషయాలు ఇంకా అనేకం ఉన్నాయండి. అందువల్ల మిగిలిన అన్ని అంశాలతో ఈ కమిషనర్ సత్యనారాయణ పాల్పడుతున్నటువంటి అక్రమాల్లో ఇది 2వ భాగం కార్యక్రమం. 3వ భాగంలో మరింత వివరంగా ఈ విషయం గురించి చర్చిద్దాం. Subscribe now and press the bell icon. Never miss an update.